अस्सलामुअलैकुम आदाब, मैं ख़ज़र याफ़ी और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कांग्रेस पार्टी अपने इक़्तिदार की तकमील के 100 दिन में अवाम का एतमाद हासिल करने में कामयाब। रुकनिया साजी प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। लोक अदालत का मकसद फ़रीक़ैन को इंसाफ फ़राहम करना, ज़िला सेशन जज का खिताब। मवाला BRS पार्टी कायदीन की कांग्रेस में शमूलियत, कंदी श्रीनिवास रेड्डी ने पार्टी खनवा पहना कर किया खैर मकदम। और अब खबरें तफसील से। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस प्रजा सेवा भवन हमेशा मदाहों, लीडरों और कारकुनों से खचाखच भरा रहता है। आदिलाबाद टाउन के वार्ड नंबर 10 रामनगर कॉलोनी के साबिक MPTC जी सांबाजी ने BC कायदीन भास्कर, MA क़य्यूम और कॉलोनी के दीगर कई रिहायशियों के साथ कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की और उन्हें पार्टी खनवा पहनाकर कंदी श्रीनिवास रेड्डी ने खैर मकदम किया। कंदी श्रीनिवास रेड्डी ने कांग्रेस पार्टी के उम्मीदवारों पर जोर दिया कि वो आइंदा पार्लियामानी इंतखाबात के साथ साथ बल्दियाती इंतखाबात में भी कामयाबी हासिल करने के लिए मिलकर काम करें। इन्होंने कहा कि कांग्रेस के 100 दिनों के दौर हुकूमत में कई फलाही स्कीमें अवाम के लिए लाई गई हैं और कांग्रेस पार्टी ने अवाम का एतमाद हासिल करने में कामयाबी हासिल की है। ఇప్పుడు సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రామ్నగర్ వార్డ్ నెంబర్ 10 నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతారన్నా. ఇంకా BRS నాయకులు KTR, హరీష్ రావు ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. ఒరే ఎవర్రా ప్రభుత్వాన్ని పడగొట్టేది? చెట్టుకు కట్టేసి పోతారా ప్రజలు? మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి వస్తే 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. 100 రోజుల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజాపాలనని జీర్ణించుకోలేని దొంగలు ఈ BRS నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరెప్పుడైనా BRS నాయకులారా ఒక్కసారి మీ గుణం చూసుకోండి. ఎప్పుడైనా ప్రజల మధ్యకి వచ్చి వినతి పత్రాలు తీసుకున్నారా? ప్రజల గోడు విన్నారా? మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నారా? మీరు ఒక్క ఇళ్ళన్న కట్టిండ్రా? ఒక్కనాడైనా పేద గుడిసెలకు వెళ్ళిండ్రా? నియోజకవర్గానికి 3500 ఇళ్ళు మొదటి సంవత్సరంలో కట్టి తీరుతాం. ఇది రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యారంటీ. గుర్తుపెట్టుకోండి. ఏ సంక్షేమ ఫలం, ఉచిత బస్సు ప్రయాణం కానీ, 200 యూనిట్ల విద్యుత్ కానీ, 5 లక్షల రూపాయల ఇల్లు కానీ, ఇవన్నీ మా ఆడబిడ్డలకు, మా ఆడపడుచుకి రేవంత్ రెడ్డి అన్న ఇస్తున్నటువంటి ఒక గొప్ప వరం. 100 రోజుల ప్రభుత్వం. ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న 100 మార్కులు వేసిండ్రు. ప్రజలందరూ కూడా, గరీబోళ్ళు, SC, ST, BC సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, బడుగు బలహీన వర్గాలు ఈ 100 రోజుల పాలనకి 100 మార్కులు వేసిండ్రు. నేను ఓడిపోయినా గెలిచిన్నా ప్రజల మధ్యనే ఉంటున్నా, ప్రజల సేవ చేయడమే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నా. నేను మీ బిడ్డను. వచ్చే 30 సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటేనే కంది శ్రీనివాస్ రెడ్డి జీవితం సాఫల్యం చేసుకుంటా, సార్థకత చేసుకుంటా అని మీకు మాటిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదాన్ని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. आदिलाबाद ज़िला सेशन जज
VRR बुरा प्रसाद ने कहा कि लोक अदालतों का इनेकाद फ़रीक़ैन को जल्द इंसाफ फराहम करने के मकसद से किया जाता है। इन्होंने हफ्ते को आदिलाबाद कोर्ट के अहाते में न्याय सेवा सदन भवन में कौमी लोक अदालत प्रोग्राम का बाकायदा इफ्तिताह किया। इस मौके पर मुतअद्दिद मामलात बाहमी रजामंदी से तय किए गए और अवार्ड्स भी पेश किए गए। फ़रीक़ैन को मशवरा दिया कि वो लोक अदालत से फ़ायदा उठाएँ। కూర్చొని మాట్లాడుకుంటూ సమస్యల్ని పరిష్కరిస్తాయి. ఈ సందర్భంలో చట్టాల గురించి తెలుసుకొని ఈ కేసు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా కేసులు కూడా ఇట్లా లోక్ అదాలత్లో పరిష్కారం భారతదేశం మొత్తంలో లోక్ అదాలత్లను కండక్ట్ చేసుకుంటూ, అంటే తెలుగులో దీన్ని ప్రజా న్యాయపీఠం అంటారు. ప్రజా న్యాయపీఠం అంటే ఏంటి? మీ యొక్క ప్రజలు వాళ్ళ కేసును వాళ్ళే పరిష్కారం చేసుకోవడం. న్యాయమూర్తులు కానీ లోక్ అదాలత్ మెంబర్స్ కానీ చేయాల్సింది ఏంటి? వాళ్ళకి సహకారం చేయటం, వాళ్ళకి చట్టం గురించి చెప్పడం, ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన విషయాలు ఏంటి, ఏమేమి విషయాలు ఉన్నాయి చట్టపరంగా, రేపు పొద్దున కోర్టుకి వెళ్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది, అట్లా వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళిద్దరూ కూడా రాజీ పడే విధంగా చేయటమే మా యొక్క పని. అంతేగాని వాళ్ళ మీద రుద్దడం కానీ బలవంతంగా మీరు రాజీ పడండి అని చెప్పడం జరగదు. ఎందుకంటే చట్టాల గురించి ప్రజలందరికీ తెలియదు కాబట్టి ఆ మాటకు వస్తే మనం కూడా రోజు కొన్ని కొత్త చట్టాలు వస్తే వాటిని గురించి నేర్చుకోవాలి. మీకు తెలిసి ఈ మధ్య పేపర్లో చదివంటారు, 1 జూలై 2024 నుంచి 3 కొత్త చట్టాలు మన భారతదేశం పార్లమెంట్ తయారు చేసింది. అది సాక్ష్యాధారాల చట్టం, అట్లాగే భారతీయ శిక్షా స్మృతి, అట్లాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఈ 3 కూడా చాలా చట్టాలు, అంటే వాటిలో అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చారు. వాటన్ని సవరణ తీసుకురావడం వల్ల వాటన్నింటినీ కూడా మనం కూడా చదువుకోవాలి. మరి మనకే రోజు చదువుకునేటప్పుడు మామూలు పరిస్థితి, ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం గమనించవచ్చు. అందువల్ల మీకు తెలుసు, మీకు అంటే ఎవరికైతే ఇక్కడ కేసులు పెట్టుకున్నారో, ఎవరి మీద అయితే కేసు పెట్టారో, ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు. आदिलाबाद के मवाला में भी कंदी श्रीनिवास रेड्डी की मौजूदगी में सैकड़ों अफराद ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। BRS के ताज़ा तरीन साबिक़ सरपंच डोगली प्रमिला राजेश्वर के साथ बड़ी तादाद में गांव वालों ने कांग्रेस पार्टी में शमूलियत इख्तियार की। कंदी श्रीनिवास रेड्डी ने उन्हें गर्म जोशी से पार्टी में खंडवा पहनाकर खैर मकदम किया। DCCB के चेयरमैन अड्डी भोजा रेड्डी, जैनत ZPTC तिम्मला अरुंधति वेंकट रेड्डी, कांग्रेस पार्टी ज़िले महिला सदर आशम्मा, MPTC प्रशांत रेड्डी, कांग्रेस के सीनियर कायदीन गिम्मा संतोष, गंगा रेड्डी, कांग्रेस पार्टी अखिलती कायदीन सैयद शाह राशिदुल हक, MA शकील, मोहम्मद रफ़ीक, शेख कलीम, क़य्यूम रज़ा, अमजद खान व दीगर इस प्रोग्राम में मौजूद थे। ఈరోజు ఎంపీటీసీగా నిస్వార్థంగా మరి మావల సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు, అదేవిధంగా షకీల్ భాయ్ గారిని కూడా, మరి దుగ్గలి రాజేశ్వర్ గారిని, శ్రీనివాసరెడ్డి గారు, మరి కంది శ్రీనివాసరెడ్డి గారు, సోదరి ప్రమీలా గారిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కంది శ్రీనివాసరెడ్డి గారిని కోరుతా ఉన్నాను. దుగ్గరి గంగయ్య గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా. సోదరుడు గౌస్ ఖాన్ గారిని కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి గారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మజర్ గారిని కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజేశ్వర్ గారు కంది శ్రీనివాసరెడ్డి గారిని సన్మానించడం జరుగుతుంది. సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారిని రాజేశ్వర్ ప్రమీల దంపతి సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు మిత్రులు అడ్డి భోజారెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సోదరుడు దుగ్గలి రాజేశ్వర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు మిత్రులు అడ్డి భోజారెడ్డి గారిని కూడా సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను.
సోదరుడు అనుకుంటా చారి గారిని కూడా రాజేశ్వర్ గారు సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం. ఇప్ప నరసమ్మ ఇన్ఛార్జు శ్రీనివాస్ రెడ్డి అన్న నాయకత్వంలో మన మానవ గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయము. ఈరోజు చాలా మంచి దినంగా భావిస్తున్నాము. ఈ వేడుకకు వచ్చేసినటువంటి నా గ్రామస్తులకు మరి అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నన్ను నమ్మి ఈ పార్టీలో కూడా చేరి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో మన శ్రీనన్న నాయకత్వంలో మనం పార్టీలో చేరడం అభినందనిస్తూ, అదేవిధంగా ఈరోజు ఈ సభకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకుందాం, పార్లమెంట్ ఎలక్షన్లలో మా రాజేశ్వరన్న మా వల్ల ప్రతి బూత్ లో కూడా మనకు మెజారిటీ తీసుకురావాలని మా రాజేశ్వరన్నకు టాస్క్ అప్పచెప్తున్నా. ఖచ్చితంగా మా వల్ల అట్లనే ఆదిలాబాద్ పార్లమెంట్ లో పెద్దవా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, ఏదొచ్చినా కూడా చేతు గుర్తునే గెలిపియాలా, కాంగ్రెస్ పార్టీనే గెలిపియాలా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థినే గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. పెద్దమ్మ, మీ మీరు ఇళ్ళ జాగాలు తప్పకుండా నేను పోరాటం చేస్తా, మీకు తప్పకుండా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను రాజేశ్వరన్న కూడా మాట ఇస్తున్నా, కాంగ్రెస్ పార్టీ గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ. రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వమే గరీబోళ్ళ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ అందరి ఆశీర్వాదంతోని మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లి పార్లమెంటును గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి దగ్గర మరొకసారి మీ అందరికీ పార్టీలోకి స్వాగతం పలుకుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी उन लोगों के गम में शरीक हुए जिन्होंने अपने प्यारों को खो दिया। जैसा कि हाल ही में आदिलाबाद दही मंडल के रामपुर गांव में सोरकुंतनी रिकमा रेड्डी की बीमारी से मौत हो गई। वो उनकी रिहाइशगाह पर गए और उनके अहल खाना से मुलाकात की। बादिज़ा जब लोका नारायण रेड्डी की अहलिया लोका ज्योति का तलमड़गु मंडल के गांव में इंतकाल हुआ तो उन्होंने उनकी रिहाइशगाह पहुंचकर ताज़ियत पेश की। मंडे रोड PDSU के रियासती कायदीन अजमेरा विनोद कुमार और POW ज़िली लीडर माधवी रेणुका ने मुतालबा किया कि बेल्ट शॉप्स को हटा दिया जाना चाहिए। इन्होंने हफ्ते को आदिलाबाद ज़िला हेडक्वार्टर में एसोसिएशन के दफ्तर में मुनक्किदा एक मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इल्ज़ाम लगाया कि महकमा एक्साइज़ के अफसरान जिन्होंने ज़िले में बेल्ट शॉप्स की दुकानें बिखरी हुई है उनके खिलाफ कोई कार्रवाई नहीं की है और तमाशाई बने हुए हैं। స్థానిక కొమరంభీం భవన్ సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ కార్యాలయంలో ఇవాళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగానికి PDSU POW సంఘాల ఆధ్వర్యంలో ఒకటే విన్నపిస్తున్నాం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అదేవిధంగా తెల్లగల్లు బట్టీలు విచ్చలవిడిగా వెలిసినాయి. ఆ యొక్క బెల్ట్ షాపుల మూలంగా ఇలా గిరిజన యువకుల యొక్క జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయి.
కానీ అలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇవాళ ఎక్సైజ్ అధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, ఇవాళ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ జిల్లాలో కనబడటం లేదు. కాబట్టి ఇప్పటికైనా వారి యొక్క చిత్తశుద్ధితో జిల్లాలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ల పైన, అదేవిధంగా గ్రామాలలో విచ్చలవిడిగా వెలిసినటువంటి తెల్లగడ్లు బట్టీల పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా POW PDSU సంఘాల ఆధ్వర్యంలో ఇలా ఓ ప్రకటనలో కోరుతున్నాము. కాబట్టి తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ తెల్లగల బట్టలు విచ్చలవిడిగా వెలిసినాయి. అందులో మత్తు పదార్థాలు కలిపి అమ్ముతున్నారు. అది సేవించి ఇవాళ గిరిజన యువకులు, విద్యార్థులు అనారోగ్య పాలయ్యి ఇలా పెద్ద పెద్ద హాస్పిటల్లో చేరడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క జీవితాలను చిన్నభిన్నం కాకుండా, వాళ్ళ యొక్క కుటుంబాలు చిన్నభిన్నం కాకుండా అధికారులు దృష్టి సారించి వారిపైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే కళ్ళు బట్టీలు మరి అదేవిధంగా బెల్ట్ షాపులను మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. तलामड़गू मंडल मरकज़ में एक जनरल असम्बली का इजलास मुनक़्क़िद हुआ। MPP कल्याणम लक्ष्मी की सदारत में मुनक़्क़िदा मंडल असम्बली की मीटिंग खुश असलूबी से जारी रही। इजलास से कबल सेहत, मवेशी पालना और ज़राअत के महकमों के अहदेदारों ने एजेंडे में शामिल अशिया को पढ़कर सुनाया। సందేశం మన గౌరవ ఎంపీ కళ్యాణ లక్ష్మి రాజేశ్వరి అధ్యక్షత జరిగింది. మరి మంచి సాంప్రదాయంతో సరుకులు అడుగుడు, అధికారులు జవాబు చెప్పుడు, ఇక్కడ కానీ సమస్యల్ని జిల్లాధికారుల దృష్టికి తీసుకెళ్ళడు, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడు, ఇట్లా దశల వారీగా మన సమస్యలు పరిష్కరించుకున్నాం. ఒక మంచి సాంప్రదాయాన్ని కూడా పాటించారు. వివిధ పార్టీల వారు ఉన్న ఒక అన్నదమ్ములాగా, కుటుంబ సభ్యులుగా సమస్యలు సృష్టించకుండా సమస్యలు పరిష్కరించడానికి అందరూ ప్రయత్నం చేశారు. అందరికీ ప్రత్యేకంగా సర్పంచులకు, ఎంపీడీలకు ధన్యవాదాలు. మా అధికారులు మంచి అధికారులు, వారు కూడా సమన్వయంతో ఎంపీడో శేఖర్ గారు కానీ, MRO రాజ్మోహన్ గారు కానీ, మిగతా మండలాధికారులు కూడా మండలాభివృద్ధికి బాగా సహకరిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ఇదే సాంప్రదాయం, ఇదే పద్ధతులు భవిష్యత్తులో కొనాలని చెప్పి మొత్తం ఇదే ఉండాలని చెప్పి ప్రతి సభ్యులను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గౌరవ ఎంపీ కళ్యాణ లక్ష్మి రాజు ప్రత్యేక ధన్యవాదాలు. साबिक़ वज़ीर जोगू रामन्ना ने BJP पार्टी पर इंतखाबात से कबल कार्रवाई करने का इल्ज़ाम लगाया। आदिलाबाद BRS कायदीन ने ED अहदेदारों के ज़रिए MLC कविता की गिरफ़्तारी के ख़िलाफ़ रियासती पार्टी की कॉल पर आदिलाबाद शहर में सियाह पट्टियों के साथ एहतजाजी धरना मुनज़्ज़म किया। साबिक़ वज़ीर जोगू रामन्ना ने मकामी कलेक्ट्रेट चौक पर सड़क पर एहतजाज किया। इस मौके पर BRS कायदीन जिन्होंने BJP का पुतला जलाने की कोशिश की, इस दौरान पुलिस और पार्टी कायदीन के दरमियान हल्की सी कशीदगी देखी गई। बाद इज़ा पार्टी कायदीन ने मरकज़ी हुकूमत का पुतला नज़र आतिश करते हुए एहतजाज मुनज़्ज़म किया। అక్రమంగా అరెస్ట్ చేసిన కవితమ్మలు వెంటనే మోడీ ఈడీ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने कामों में हिस्सा लिया। इन्होंने प्यार से मदऊ किए गए लोगों की शादियों और दीगर नेक तकारीब में शिरकत की और नौबिहाता जोड़े को मुबारकबाद दी। इन्होंने 100 साल तक प्यार और मोहब्बत से ज़िंदगी गुजारने की दुआ दी। कंदी श्रीनन्ना की शादी का तोहफ़ा पेश किया और नेक ख्वाहिशात का इजहार किया।
कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व केएसआर फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमात के प्रोग्रामों के जरिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के आज़मे के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अर्सा कबल शुरू किया गया खाना खिलाने का सिलसिला जारी है। నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా हल्का असम्बली बालकुंडा मोड़ताड़ मंडल मुस्तखर के नेशनल हाईवे 63 पर एमएलसी कविता की गिरफ्तारी की सख्त मजम्मत करते हुए उसके खिलाफ रास्ता रोको एहतजाज जो धरना मुनज़्ज़म किया गया। बालकुंडा हल्के के 8 मंडल से ताल्लुक़ रखने वाले बीआरएस पार्टी कायदीन व अवामी मुंतखब नुमाइंदों ने कसीर तादाद में मोड़ताड़ में जमा होकर हाथों में सियाह परचम थामे वज़ीर आज़म नरेंद्र मोदी के खिलाफ शिद्दत के साथ नारेबाजी लगाते हुए मोदी का पुतला नज़र आतिश करते हुए एहतजाज दर्ज किया। मारूफ माहिर नफ्सियात श्री हरी थोरोनागरी ने कहा कि माजूर बच्चों के लिए स्कूल का क़याम काबिल सताइश है। विज्ञान स्पेशल स्कूल में हफ्ते के रोज़ तलबा के वालिदैन के लिए वर्कशॉप का अहतमाम किया गया। खुसूसी ज़रूरियात वाले तलबा की देखभाल करने के बारे में वसी पैमाने पर आगाही दी गई। इससे कबल तलबा की जानिब से कई रक़्स परफॉर्मेंस ने हाज़रीन को मुतासिर किया। इस सिलसिले में एक मशहूर माहिर नफ्सियात श्री हरी थोरोनागरी ने विज्ञान स्पेशल स्कूल को खुसूसी ज़रूरियात वाले बच्चों को तालीम सिखाने के लिए आगे आने पर मुबारकबाद दी। कहा जाता है कि बच्चों की ज़रूरियात को जानते हुए अच्छी तालीम दी जाए तो बेहतर नतीजे हासिल किए जा सकते हैं। वालिदैन को भी मशवरा दिया कि वो अपनी सेहत पर खुसूसी तवज्जो दें।
వాస్తవంగా చెప్పాలి అంటే మన పిల్లలు ఎవరైతే ఉన్నారో చాలాసార్లు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక పేరెంట్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అనుకుంటూ ఉంటారు, అరే నాకు మా పిల్లలు ఇలా ఉన్నారే అని చెప్పేసి అనుకుంటుంటారు. నిజంగా చెప్పాలి అంటే యు ఆర్ ద స్పెషల్ పేరెంట్. నిజంగా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు సహానుభూతులు కాబట్టి భగవంతుడు ఎప్పుడైనా సరే ఎవరికి ఏది అంటే ఏదైతే ప్రదర్శిస్తాడో, ఎవరికైతే ఎక్కువ సహనం ఉంటుందో, ఎవరైతే ప్రత్యేకంగా డీల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా భగవంతుడు ప్రత్యేకమైనటువంటి పిల్లల్ని ఇస్తాడు. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళ లోపల అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వాళ్ళ పొటెన్షియల్ ఉంటుంది. ఈరోజు చాలా మంది ఎవరైతే స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు, స్టీఫెన్ హాకింగ్ అతని యొక్క పరిస్థితి ఏదైతే ఉందో కనీసం ఆయన ఇక్కడి నుంచి మాత్రమే కేవలం మాట్లాడే పరికరంతో మాత్రమే మాట్లాడేవాడు. సో అలాంటి వ్యక్తి ప్రపంచానికి ఎన్నో కొత్త విషయాలను, నూతన ఆవిష్కరణలు ఇచ్చాడు. సో మన చిన్నారులు కూడా అలాంటి ఆవిష్కరణలు ఇచ్చేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు. మనం చాలాసార్లు అంటుంటాం డిజేబుల్డ్, దే ఆర్ నాట్ డిజేబుల్డ్, దే ఆర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్. అంటే ప్రతి దాన్ని కూడా సామర్థ్యంతో, వాళ్ళ యొక్క ఛాలెంజ్ తోటి వాళ్ళ ముందుకెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి పిల్లలే మన యొక్క పిల్లలు. ఒకసారి గట్టిగా చెప్పండి. खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कांग्रेस पार्टी अपने इख्तिदार की तकमील के 100 दिन में अवाम का एतमाद हासिल करने में कामयाब। रुकनिया साजी प्रोग्राम से कंदी श्रीनिवास रेड्डी का खिताब। लोक अदालत का मकसद फरीक़ैन को इंसाफ फराहम करना, ज़िला सेशन जज का खिताब। मवाला BRS पार्टी कायदीन की कांग्रेस में शमूलियत, कंदी श्रीनिवास रेड्डी ने पार्टी खनवा पहना कर किया खैर मकदम। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।